బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, అరాచకాలకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాలు దేశ రాజధాని ఢిల్లీలో గర్జించాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముట్టడికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంగ్లాదేశ్లో చంద్రదాస్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విహెచ్పి కోరింది. ఆ దేశానికి అందుతున్న ఆర్థిక సాయాన్ని పూర్తిగా నిలిపివేయాలని నినదించారు. 1971 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకునేందుకు మోదీ సర్కార్ గట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా మధ్యప్రదేశ్లో భోపాల్లో కూడా బజరంగ దళ్ నేతలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఆందోళనలో ఆపరేషన్ సింధూర్ 2 చేపట్టాలనే డిమాండ్ ప్రధానంగా వినిపించింది. బంగ్లాదేశ్ను భారతదేశంలో కలపాలని, హిందువుల ప్రాణాలకు భద్రత కల్పించేలా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట జరిగిన ఈ పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.